Hi comrades, this is Praja Sainyam Shivshankar. Mitrullara, good. I would like to explain about SURFACE Act. Mitrullara, SURFACE Act full form ఏమంటే సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ అని చెప్పొచ్చు. సర్ఫేస్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002గా దీన్ని ఫుల్ ఫామ్లో చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇది ముఖ్యంగా బ్యాంక్స్ ఈ యొక్క యాక్ట్ని అమలు చేస్తాయి. ఎవరైతే రుణాలు పొంది బ్యాంక్స్ నుంచి ఆస్తులను మార్టిగేజ్ చేసి ఎవరైతే బ్యాంక్స్ నుంచి రుణాలు పొందుతారో, అదేవిధంగా ఇతరుల ఆస్తులను గ్యారంటీగా తీసుకుని ఎవరికైతే రుణాలు ఇస్తారో, ఎప్పుడైతే వారు ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవుతారో అటువంటి సందర్భంలో బ్యాంక్స్ ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ని అమలు చేయడం ప్రారంభిస్తాయి. మిత్రులారా, ఈ డిఫరెంట్ స్టేజెస్లో బ్యాంక్స్ ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ని అమలు చేసి ఏవైతే వారు గ్యారంటీగా ప్రాపర్టీస్ని పెట్టారో, ఏవైతే మార్టిగేజ్ చేసి ప్రాపర్టీస్ని వారు రుణాలు పొందారో, ఆ ప్రాపర్టీస్ని వారు స్టెప్ బై స్టెప్ పబ్లిక్ నోటీసుల ద్వారా, పేపర్లో నోటీసులు ఇవ్వడం, పబ్లిక్ నోటీసుల ద్వారా వారు డిమాండ్ చేసి డిఫరెంట్ మోడ్స్లో ఆ యొక్క రుణాలను తిరిగి వారు చెల్లించుకునే ప్రయత్నం ఈ యాక్ట్ను ఉపయోగించి బ్యాంక్స్ వారు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సర్ఫేస్ యాక్ట్ 2002 అనేది ఏమాత్రం ఉపేక్షించి ఏదో చట్టం దానిపైన చేసుకుపోతూ ఉంటుంది, మనం బ్యాంక్ దగ్గరే కదా మనం అప్పు తీసుకున్నాం ఏమవుతుందిలే అని నిర్లిప్తతతోటి నిర్లక్ష్యంతో ఎవరైతే ఉంటారో వారికి చాలా ప్రమాదకరమైనటువంటి చట్టంగా దీన్ని మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఎప్పుడైతే ఒక బ్యాంకు నుంచి మనం రుణం పొందుతామో, ఆస్తుల్ని సెక్యూరిటీగా పెట్టి మన ఆస్తులను మార్టిగేజ్ చేసి, లేదు ఇతరుల ఆస్తులను మార్టిగేజ్ చేయించి గ్యారంటీటర్స్గా వారిని పెట్టి మనం ఎప్పుడైతే రుణాలు పొందుతామో, ఎప్పుడైతే ఈ రుణాన్ని తిరిగి చెల్లించడంలో మనం విఫలమవుతామో, బ్యాంక్స్ చాలా పవర్ఫుల్గా ఈ చట్టాన్ని అమలు చేయడం ప్రారంభిస్తాయి. డిఫరెంట్ మోడ్స్లో ఈ సెక్షన్స్ ఈ యొక్క చట్టాన్ని ఆపరేట్ చేసుకుంటూ వచ్చి వారి యొక్క రుణాన్ని తిరిగి చెల్లించుకునే ప్రయత్నం, చెల్లించుకునే విధంగా కస్టమర్స్ నుంచి ఎవరైతే రుణ గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి నుంచి తిరిగి పొందే విధంగా బ్యాంక్స్ ఈ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ చట్టాన్ని మనం ఆషామాషిగా తీసుకుంటారో, ఎవరైతే రుణాలు పొందిన వారు ఆషామాషిగా తీసుకుంటారో వారి ఆస్తులను జప్తు చేయడం, వేలం వేయడం, తద్వారా వచ్చినటువంటి అమౌంట్ని బ్యాంక్స్ జమ చేసుకోవడం కూడా జరుగుతుంది. మిత్రులారా, సో ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది మనం ఎక్కువగా మీరు గమనించాల్సి వస్తే కనుక ఈ ఏదైతే కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి వాటిలో యాడ్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. వారు ఈ ఫలానా వీరు ఈ యొక్క ఆస్తిని తనఖా పెట్టి వీరి యొక్క ఈ రుణాన్ని పొంది ఉన్నారని చెప్పేసి డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా వారు మనకు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా ఎవరైతే రుణం పొంది ఉన్నారో వారికి తెలియపరచడం, వారి కనుక సకాలంలో స్పందించకపోతే తదుపరి చర్యలకు పూనుకోవడం బ్యాంక్స్ జరుగుతూ ఉంటుంది. సో ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది చాలా ముఖ్యమైన యాక్ట్. ఇది ఈ బ్యాంక్స్ వారి దగ్గర ఎవరైతే రుణాలు పొంది రుణాలు ఎగవేస్తారో వారి నుంచి ఆస్తులను తనఖాగా పెట్టి ఎవరైతే రుణాలు పొంది రుణాలు ఎగవేస్తారో వారి నుంచి తిరిగి వారి బాకీని వసూలు చేసుకోవడం కోసం బ్యాంక్స్ ఆపరేట్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం కింద కూడా మనం ఈ సర్ఫేస్ యాక్ట్ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రతివాదులు అంటే ఎవరైతే బ్యాంక్ నుండి అప్పు పొంది ఉంటారో వారికి కూడా కొన్ని రెమెడీస్ ఉండడం జరిగింది. ఇందులో ఈ చట్టంలో వారు తిరిగి చెల్లించడానికి కొంత వెసులుబాటు కూడా ఈ చట్టంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా డిఆర్టీ అనే ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చి కొన్ని ట్రిబ్యునల్స్, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని, డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అని, ఈ విధంగా కొన్ని ట్రిబ్యునల్స్ని పెట్టి ఎవరైతే రుణగ్రహీతలు ఉంటారో వారికి ఏమన్నా ఇంజస్టిస్ జరిగితే కనుక ఆ ఇంజస్టిస్ని వారు జస్టిస్గా మార్చుకునే విధంగా కూడా అవకాశం ఉంది. మిత్రులారా, సో ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది బ్యాంక్స్ యొక్క చేతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా మనం చెప్పొచ్చు. ఎవరైనా సరే బ్యాంక్ నుండి వారి యొక్క ఆస్తులను గ్యారెంటీగా పెట్టి మార్టిగేజ్ చేసి రుణం పొందినప్పుడు కానీ, లేదు వారి యొక్క బంధువులు స్నేహితుల యొక్క ఆస్తులను గ్యారంటీటర్స్గా పెట్టించి గ్యారంటీగా పెట్టించి రుణాలు పొందినప్పుడు కానీ ఏమాత్రం నిర్లిప్తత వహించినా సరే ఆస్తులను కోల్పోవడం ఖాయం. మిత్రులారా, దిస్ ఈజ్ Praja Sainyam Shivshankar. Welcome to Praja Sainyam News and Law channel. Thank you for watching. If you have any problem, please contact 9885909599.